భారత ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో సపోర్ట్ గా ఉంటున్నారు. సో పబ్బతి రవి గారికి అందరం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ వారికి బెస్ట్ విషెస్ తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్ పబ్బతి రవి గారు, మీ సపోర్ట్ ఎప్పటికీ మా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ A great personality with powerful philanthropy. అలాగే ఈ రోజు స్పాన్సర్ వ్యవహరించినటువంటి పిఎస్కే చైర్మన్ పుల్లూరి శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ అందరి కరతాల ధ్వనులతో వారిని అభినందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా వ్యవహరించారు మన పిఎస్కే చైర్మన్ పుల్లూరి శ్రీకాంత్ గారు. సేవారత్న పురస్కారం స్వీకరించేందుకు మీ అందరూ చెప్పడం వచ్చి సాదర స్పాన్సర్గా వ్యవహరించినటువంటి సంపంగి గ్రూప్ సంపంగి రమేష్ గారిని వేదిక ముందుకు సాగిపోతుంది. మరి సంపంగి రమేష్ గారు ఈనాటి దాసరి ఫిలిం అవార్డ్స్ కి ముఖ్య స్పాన్సర్ గా వ్యవహరించారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ సల్లా లక్ష్మీప్రసాద్ గారికి దాసరి సేవారత్న పెద్దల చేతుల మీదుగా అవార్డు అందజేస్తున్నాం. సో మన స్పాన్సర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మరి మన దాసరి ఫిలిం అవార్డ్స్ కి ఈ రోజు స్పాన్సర్ గా వ్యవహరించినటువంటి సివిల్ కార్పొరేషన్, ధన కార్పొరేషన్, పిఎస్కి, సంపంగి, తన్మయ్ ఇన్ఛార్జ్, జలా బ్రదర్స్ అండ్ వివికే విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మండల సుబ్బారావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి సంబంధించి థ్యాంక్ యూ గురుగారు. ధన్యవాదాలు సార్. అదేవిధంగా భావిస్తున్నాం. మరి ఈ రోజున మరి దాసరి గారు వారు స్వర్గలోకంలో ఎక్కడో ఉండి ఉంటారు, కానీ మనందరి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఆయన ఉండిపోయారు. ఆయన అలాంటి మహనీయుడు శిష్యులుగా వారి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులుగా మేము ఈ రోజున దాసరి గారి పేరు చెప్పుకొని మేమందరం కూడా బతుకుతున్నాం. మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని రామసత్యనారాయణ గారు పిలిచి ఈ కార్యక్రమంలో అనేక మంది నిష్ణాతులైన వాళ్ళందరికీ ఆయన పరిచయస్తులు కానీ వివిధ రంగాల్లో నిష్ణాతమైన వాళ్ళందరికీ కూడా పిలిచి వాళ్ళ అవార్డులు ఇచ్చి సత్కరించడం చిన్న విషయం కాదు. వారికి సహకరించిన ఈ విషయంలో సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. జై పెద్దలు రొంపల్లి సంతోష్ కుమార్ గారు సామాజిక సేవావేత్త, వారిని సత్కరించి తదనంతరం మురళీమోహన్ గారిని సత్కరించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నేటి పెద్దలకు అనుభవజ్ఞులు పెద్దలు మురళీమోహన్ గారిని సత్కరిస్తున్నాం. మీ అందరికీ సఫలం వచ్చే వారికి మా ప్రత్యేక నమస్కారం మంగళవారి సభాముఖంగా వేడిస్తున్నాం. డాక్టర్ శ్రీనివాస్, నేను శంషాబాద్కి వెళ్ళి వచ్చాను. నాకు దాసరి నారాయణరావు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను వృత్తిపరంగా ఒక ఆర్ఎంపీ వైద్యులుగా, ప్రవృత్తిపరంగా మల్టీ టాలెంట్గా, ఒక సోషల్ యాక్టివిటీస్గా, పొలిటికల్ అండ్ సోషల్ ఎనాలిసిస్గా, ఒక సహజ నటుడిగా ఇలా వాళ్ళ సేవా కార్యక్రమంలో వాళ్ళు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నేను ఏదో మారుమూల గ్రామంలో ఉన్నాను, నాకు ఎవరు గుర్తించరేమో అనుకున్నాను. నేను తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు నా యొక్క సేవలను గుర్తించి మరియు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలంటే ఇలా మనకు ఎక్కడో వెళ్ళిపోతామని మాత్రం ఇప్పుడు ఎక్కువ అయింది. ఎందుకంటే పెద్దవాళ్ళ పరిచయాలు ఒక్కోసారి మనం గుర్తించరు లేదా అనే నేను గుర్తించి మనం మరీ పిలిచి అవార్డు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు గుర్తించి ఇచ్చినట్లు దాఖలాలు లేవు. అయినా కూడా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు నా యొక్క నేను ఏదో మామూలు గ్రామంలో ఉన్నా ఆయన నా కార్యక్రమం ఎలా అయినా తెలుస్తాయి, ఎలా అయినతో కాంటాక్ట్ ఉన్నా ఎలా లేను, అయినా నన్ను పెద్ద మనిషిని గుర్తిస్తాడా అని అనుకున్నాను. నేను మరీ గుర్తించి నాకు వండర్ఫుల్గా, నాకు ఆశ్చర్యకరంగా నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే దాసనారాయణ పేరు మీద ఇవ్వడం అంటే నేను గత ఒక 40 సంవత్సరాలు చూస్తూ ఉన్నా సార్ గారిని. దాసనారాయణ గారు సినిమా అంటే చాలా ఏదో పెద్ద చాలా గొప్ప విషయం అనుకుంటాను, కానీ సినిమాలో కూడా ఎంతో కష్టం ఉంటుంది. ఎందుకంటే నేను చూసిన మన ఒసే రామలమ్మ సినిమాలో రామలమ్మ ఎంత కష్టపడుతుందో విజయశాంతి గారు
దాదాపు నారాయణ కూడా అంతే కష్టపడదు. ఎందుకంటే ఆయన పాడిన పాట నాయుడు గారు అనే పాట నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఆ పాటలో అందరి ఆంధ్ర తెలంగాణ అని కాకుండా నాయుడు అంటే తోకలు ఉంటాయి, ఆ తోకలతోనే వీళ్ళు చేసే పనులు మోసాలు, ఆ మోసాలలో ఉన్న ఈ యొక్క రాజకీయం అనేది అర్థమైంది. కాబట్టి ఆ యొక్క చాలా ఇన్స్పైర్ అయినా 2000 సంవత్సరంలో శ్రీరామ సినిమా చూసినప్పుడు దాసరినారాయణ పాట నాకు చాలా ఆకర్షితైన. ఆయన ఆకర్షించిన 25 సంవత్సరాలు నాకు అవార్డు రావడం ఆయన పేరు మీద చాలా శుభ సంతోషం. ఇలా ప్రముఖులతో పరిచయాలతో మాత్రం ఎప్పుడో ఒకసారి మనకు ఏదో రకంగా మనకు జరగకపోయినా కనీసం ఇట్లాంటి కార్యక్రమాలను మనకు గుర్తిస్తారు. మన యొక్క సేవా కార్యక్రమంలో ఏదో వాళ్ళు బాగా చేస్తున్నారని మాత్రం ఇప్పుడు అర్థమైందని నేను తెలుసుకున్నాను. మేడం గారు, సార్కు ఈ అవార్డు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్కు అవార్డు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. కానీ సార్ మీద చాలా ప్రోగ్రాంలు చేస్తుంటారు. ఆయనకు ఎన్జిఓ ఉంది. ఎన్జిఓ ఉన్నందుకు ఆయన మీద చాలామందికి చాలా అవార్డ్స్ ఇస్తుంటారు. అయితే మొన్న రీసెంట్గా మన రామ సత్యనారాయణ గారికి అవార్డు ఇచ్చిండు. ఆ అవార్డు ఇచ్చినందుకు ఆయన 12 సంవత్సరాల నుండి సార్కు పరిచయం. అదే అవార్డు ఆయన ఇచ్చినందుకు మీరు నాకు ఇచ్చింది కాబట్టి నేను మీకు అవార్డు ఇస్తాను సార్ అని మరీ బతిమిలాడి ఇచ్చేసి. ఓకే. ఎవరు? దాసరి ఫిల్మ్ అవార్డ్స్ నుంచి అవార్డు నాకు వచ్చింది. అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పర్ఫార్మెన్స్ ఎన్నోదండి మీకు? ఎన్నో పర్ఫార్మెన్స్? చాలానే ఎక్సైట్. ఓకే. అవార్డ్స్ ఏమన్నా తీసుకున్నారు? ఇంకెక్కడ ఏం చదువుకున్నారు? 10th క్లాస్. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు మీరు నాట్యం? గీత గారు అని మహేంద్ర. ఎక్కడ అకాడమీ పేరు? వాసవి డాన్స్. ఎక్కడండి అది అడ్రస్? హిమాని. ఓకే. అంటే మీరు ఈ కూచిపూడి ఎట్లాంటి అంటే పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడ చేశారు? ఈ ఆంధ్రలో కానీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియాలో? ఆల్ ఓవర్ ముంబైకి వచ్చి హైదరాబాద్. ఓకే. ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా. మీ ఫాదర్ వాళ్ళు మీ మదర్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఈ డ్యాన్స్ నేర్చుకోవడానికి? మేడం, మీ అమ్మాయి అవార్డు అంటే దాసరి ఎట్లా? అనేది మా అమ్మాయికి రావడం అనేది మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డు అనేది అందరికీ రాదు. అలాంటి అవార్డు మా అమ్మాయికి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మీ పేరు మేడం? నా పేరు వచ్చి సౌజన్య. పాప పేరు మేడం? పాప పేరు మోనిక. భవిష్యత్తులో ఇలాగే కొనసాగించి మంచి డ్యాన్సింగ్ చేయాలని అనుకుంటున్నాను. మీ నెంబర్ ఇచ్చి చెప్పండి మేడం. సీఎం చేసుకుని వచ్చి డైరెక్టర్ అది కింద చార్టెడ్. ఆ రకంగా ఎంతోమందికి అన్ని ఫీల్డ్లు కూడా అక్కడ సహాయ సహకారం చేసిన మహానుభావుడు. ఆ తర్వాత మీరు ఎప్పుడన్నా కలిసారా సార్ని? సార్ని తర్వాత ఒక 4 years తర్వాత ఇక్కడ కలిసారు. ఒకసారి కలిసి వారిని విష్ చేశారు. ఏమన్నారు సార్? సార్ ఇట్లా మీ వల్ల వచ్చానంటే ఏముందా నేను చేసింది ఏముందయ్యా ఎంతోమందికి చేసింది, ఓకే లైట్ తీసుకోమని చెప్పేసాను. ఆయన లైట్ తీసుకున్నటువంటి మనం తీసుకునే కదా మనం చేసినటువంటి మంచి పని అది, దాన్ని అట్లా గుర్తుపెట్టుకున్నాం. ఆయన రాసిన లెటర్ ఇప్పటికీ నా దగ్గర అట్లా చూస్తాను. మా అనుభవం ఎంతమందికి చేశారు. బజులా రోడ్లో ఉంటారు అక్కడ, ఆయన ఇంటి ఎదురుగానే ఎన్టీ రామారావు ఉంటారు. ఇద్దరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ సార్. మీరు ఈ పత్రికా ప్రకటనగా ఏమి ఇవ్వాలనుకున్నారు సార్ కోసం? కష్టపడి చేస్తే ఎవరైనా ఏ ఫీల్డ్ పైకి వెళ్తారో, ఆయన ఇద్దరు కింద నుంచి కష్టపడి పైకి వచ్చారు. అదే రకంగా మనం ఒక ఫీల్డ్ ఎంచుకుని అవిచ్ఛిన్నగా చేసుకుంటూ వెళ్తే మధ్యలో పడిపోతూనే ఉంటారు. అది పెద్ద విషయం కాదు. నిలబడితే మాత్రం అలా నిలబడిపోతారు. చివరికి ఆయన సెంట్రల్ మినిస్టర్ దాకా అయ్యారు. ఆ రోజు మీరు హెల్ప్ అయింది సార్, హెల్ప్ మీరు పొందారు. మీరు ఎలాంటి వాళ్ళకి ఏమన్నా మీరు మీ వల్ల? అంటే నేను చాలామందికి చేశాను సార్. తర్వాత ఆయన ఇట్లాగా పత్రిక మనకి తెలిసారు, చాలామందికి చాలా రకాలుగా చేశారు. ఒక ఇన్స్పిరేషన్ సార్ అందరికీ. సారు అంటే సార్కు మీకు ముందే పరిచయం చెన్నైలో, లేదంటే ఎట్లా మీరు మీకు ఎవరన్నా చెప్పారు సార్ దగ్గర? మాకు తెలిసిన ఒక బంధువు చెప్తే ప్రభాకర్ గారు మాకు తెలిసిన బంధువు తీసుకెళ్ళి ఇలా ఫోన్ చేసి చెప్పారు అనమాట. ఇలా మనోడు ఏదో ఉంటే కాస్త చూడండి హాస్టల్లో రూమ్ అంటే, ఆయన వెంటనే హాస్టల్లో ఎవరు ఆయన తెలిసినటువంటి స్టాఫ్ ఉంటే వాటితో చెప్పి ఒక లెటర్ రాసి ఆ వార్డెన్కి ఇలాగ సంవత్సరాలు వస్తున్నారు ప్లీజ్ మాకు తెలిసింది ఆయనకి షెల్టర్ ఏర్పాటు చేయండి హాస్టల్ అని చెప్పేసి ఆయన ఇచ్చినట్టు ఒక లెటర్తో ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 3 years ఇన్ ద సేమ్ హాస్టల్. అప్పుడు సీఏ కంప్లీట్ చేయడానికి నాకు చక్కటి అవకాశం ఇచ్చారంట. అక్కడి నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తాను సార్ చార్టెడ్ అకౌంటెంట్? నేను 25 years సార్. ఎక్కడ సార్? థ్యాంక్ యూ సార్. విభజీ ఫౌండేషన్ మణిపూర్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. నా సేవలను గుర్తించి నాకు ఈ అత్యున్నతమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి దాసరి సేవారత్న అవార్డుని నాకు అందించడం జరిగింది. మరి ఈ అవార్డుని నాకు
ఇవ్వడానికి ముడిపడిన రాజు గారు మరియు సత్యనారాయణ గారు మొదలైన వీరిద్దరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. నా సేవలను గురించి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. మరి నేను మా వైశ్య జాతిలోనే ఒక అమ్మాయిగా అంటే ఒక సేవారత్నంగా నన్ను గుర్తించి నాకు ఈరోజు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి మా అన్నగారు నిజంగా సేవలను అంటే మా వైశ్య జాతిలో ఉన్నటువంటి వనితలందరినీ కూడా బయటకు తీసుకుని వచ్చి వారిని ఒక మంచి గుర్తింపు ఇచ్చే విధంగా కూడా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. మా మధుపడిగా రాజు అన్నగారు, విజయ్ ఫౌండర్, ఫౌండేషన్ ఫౌండర్, నిజంగా వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏం పేరు మేడం? ఈ అవార్డు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా పేరు విజయలక్ష్మి నీలా, బీబీజీ ఫౌండేషన్ వనితా విభాగ్ స్టేట్ ప్రెసిడెంట్. దాసరి నారాయణరావు గారు నాకు పర్సనల్గా కూడా తెలుసు. ఆయన ఆ రోజుల్లో ఉదయం పత్రిక ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం చేసినటువంటి రోజుల్లో ఉదయం వీక్లీలో ప్రజా వైద్య వేదిక అని నేను కాలమ్ రాసేవాడిని. చాలా కాలం వైద్య రంగంలో వస్తున్నటువంటి అధునాతన విశేషాల మీద అప్పట్లో వారిని కలుస్తూ ఉండేవాళ్ళం. ఆయన చాలా ఆనందిస్తూ ఉండేవారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రామ్ సత్యనారాయణ గారు నాకు టెలిఫోన్ చేసి, సార్ మేము పెద్ద కార్యక్రమం చేశాం, తప్పకుండా మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తాము, మీరు తప్పకుండా రావాలంటే నేను కాదనలేకపోయినాను. ప్రత్యేకంగా ఎందుకు కాదనలేకపోయానంటే, ఒకటి ఈవేళ ఒక దేశం సంస్కృతి కానీ తెలుగు ప్రజల యొక్క వైభవం కానీ ప్రపంచానికి తెలియాలంటే చలనచిత్ర సీమలో వచ్చినటువంటి మార్పులు గమనిస్తే అలనాటి అంటే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఈరోజు చిరంజీవి వరకు కూడా మనం చూసుకుంటే వారిచ్చిన సందేశం సమాజానికి, అంటే సమాజంలో వచ్చిన మార్పులకి, అలాగే వ్యక్తి జీవితంలో, వ్యక్తి నడవడిలో సినిమా ఇచ్చినటువంటి సందేశం ఒక అద్వితీయమైనటువంటిది. అందుకారణం చేత దాసరి ఒక మహోన్నతమైనటువంటి శిఖరం ఆయన. ఎందుకు ఆ మాట అంటానంటే, నేను ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మంత్రిగా, ఒక కళాకారుడిగా, ఒక రచయితగా, దర్శకుడుగా, నటుడుగా ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి దాసరి నారాయణరావు గారి పేరుని ఈ అవార్డు ఇస్తున్నారు కాబట్టి నేను దాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించాను. వాస్తవానికి నాకు 20 ఏళ్ల క్రితమే పద్మశ్రీ వచ్చింది. ఆ రోజున ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా చికిత్స ఏవం శోధ్ అనే రంగంలో నేను పద్మశ్రీ తీసుకున్నాను. కేఆర్ నారాయణ గారి చేతుల మీదుగా 2 లక్షల రూపాయల నగదు బహుమానంతో పాటు జాతీయ పురస్కారం తీసుకున్నాను. ఐకే గుజరాల్ అలనాటి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారి చేతుల మీదుగా విజయ గుజరాల్ పురస్కారం తీసుకున్నాను. అయితే ఇన్ని అవార్డులు తీసుకున్నప్పుడు కూడా వచ్చినటువంటి ఆనందం కంటే ఎన్నో రెట్ల ఆనందం ఇవాళ నాకు మన తెలుగు తార, వినీల ఆకాశంలో ఉన్నటువంటి ఒక ధ్రువతార, నాటికి నేటికి ఈనాటికి వెలుగుతున్నటువంటి వ్యక్తి యొక్క, మహనీయుని యొక్క పేరు అవార్డు కాబట్టి ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను నేను. అందుకే ఈ అవార్డు తీసుకోవడంలో నాకు చాలా గర్వంగా ఉందని నేను మరీ చెప్తున్నాను. మీ పేరు సార్? నేను ఆచార్య డాక్టర్ గుడ్డుకుప్పల సూర్యారావు, విశాఖపట్నం. ఓకే.